హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఓలాక్స్కి వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కర్రీ ఏంటో తెలుసా? కాలీఫ్లవర్, టమాటా, ఉప్పు, పసుపు, పోపు గింజలు, ఆవాల జీలకర్ర, కారం, ధనియాలు పొడి వేయించుకొని డ్రైగా పొడి చేసి పెట్టుకున్నాం. దీంట్లో తెల్లగడ్డ కొట్టాలి. నెక్స్ట్ కరివేపాకు, ఆనియన్. ఇప్పుడు మనం స్టవ్ అంటించి బాండలు పెట్టి ఆయిల్ పోసాము. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు గింజలు వేసేస్తున్నాము. ఇప్పుడు ఆనియన్, కరివేపాకు వేసాము. ఇప్పుడు పసుపు వేసాము, టమాటాలు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాము. వేసి ఇది బాగా బాగా కలిపెట్టాలబ్బా. కలిపెడితే కాలీఫ్లవర్ కడిగి వేసేసుకుంటున్నాము. కలపాలి. ఇప్పుడు ఇది కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దాం, బాగా మగ్గుతుంది. ఇప్పుడు మనం కారం వేసాము. కారం వేసాం కదా, బాగా కలిపెట్టాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోస్తున్నాము. ఇప్పుడు ఇది ఉడకాలి. ఇది ఉడికింది, మూత పెట్టాలి. ఇప్పుడు ధనియాలు వేయించుకున్నాం కదా, వెల్లుల్లి ధనియాలు. ఇప్పుడు ఆ పొడి వేస్తుంది. ఆ పొడి వేస్తుంది. వేసి కలుపుకొని మూత పెట్టాలి. మూత పెడితే ఉడికిపోతుంది. కాలీఫ్లవర్ లవర్స్ అందరూ ఇలా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. గుమ్మగుమ్మలాడి కాలీఫ్లవర్ రెడీ అవుతుంది. రెడీ పోద్ది, బాండట్లోనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ రుచికరమైన కాలీఫ్లవర్ ధనియాల పొడి వేసి కొట్టుకొని వేసుకుంటే నా సాధారణంగా చాలా బాగుంటుంది. ఓకే, రెడీ అయిపోయింది. బాయ్. ఇంకొకటి మర్చిపోకండి, వెళ్ళకండి, ఆగండి ఒక నిమిషం. పక్కనే ఉన్న సబ్స్క్రైబర్ని తెలుసుగా, అలా నొక్కండి. గంటని ఇలా తొక్కండి. లైక్ వేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా? ఇవాళకి సెలవు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.